బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ నరేంద్ర వర్మపై సీఎంఓ సీరియస్ అయింది. బీజేపీ నేత అన్నం సతీష్ పుట్టినరోజు వేడుకల్లో మందేసి చిందేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నరేంద్ర వర్మ, అనంత వర్మ డ్యాన్సులు చేయడంపై ఆరా తీసింది అధిష్టానం. ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి మీరు చూస్తున్న దృశ్యాలు. ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించిన దృశ్యాలు ఒక్కసారిగా బయటకు రావడంతో అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఏకంగా మందు బాటిల్ పొంగించడానికి ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ గుర్తు చేసి మరి దాన్ని ఓపెన్ చేయించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మందేసి చిందేయడం వీటన్నిటికీ బాపట్లలోని పాండురంగాపురం బీచ్ వేదికగా నిలిచింది. ఈ నెల 11న బాపట్లకు చెందిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు కావడంతో 10వ తేదీ అర్ధరాత్రి నుంచే పాండురంగాపురం బీచ్ వేదికగా వేడుకలకు తెరతీశారు నేతలు. బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ నరేంద్ర వర్మ, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అనంత వర్మతో పాటు పలువురు నేతలు అనుచరులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. వేడుకల్లో ఎమ్మెల్యే వేగేష్ నరేంద్ర వర్మ మందు గ్లాసు చేతిలో పట్టుకొని చిందేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో వారి మధ్య జరిగిన సంభాషణలు కూడా ప్రజల్లో చర్చకు దారితీశాయి. వేడుకల్లో భాగంగా షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో అన్నీ ఆయన ఓపెన్ చేయాలా అని ఒకరంటే ప్రోటోకాల్ అని వైసీపీ నేత అనంతవర్మ అనడం, సదరు బాటిల్ను ఎమ్మెల్యే నరేంద్ర వర్మే ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజులు వేడుకలు జరిగి వారం గడిచాక అక్కడ అంతర్గతంగా జరిగిన వీడియోలు బయటకు రావడం, అక్కడ వేడుకల్లో పాల్గొనేవారే కావాలని వీటిని బయటకు విడుదల చేశారనే అనుమానాలను ప్రస్తుతం నేతలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, అయితే సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో మందేయడం, చిందేయడం, మ్యూజికల్ నైట్స్ ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఆ వేడుకల్లో పాల్గొంది ప్రస్తుత టీడీపీ తరఫున బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావడంతో ఆ మందు విందులపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వేగేష్ వర్మ చేసిన డ్యాన్సులు ఒక్కసారిగా నెట్టింట వైరల్ కావడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రామారావు జైన్ అయ్యారు. రామారావు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మపై సీఎంఓ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. బీజేపీ నేత పుట్టినరోజు వేడుకల్లో ఆయన మందేసి చిందేసిన ఘటనపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏం జరిగింది? రామదాస్, ఏదైతే బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ నరేంద్ర వర్మ వీడియో అనేది పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధానంగా చూస్తే అక్కడ బాపట్లకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు జరిగి ఆ పుట్టినరోజు వేడుకల్లో ఆ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నాడు. అలాగనే అక్కడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అనంత వర్మ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వీడియో వారం రోజుల క్రితం జరిగిన పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి వీడియో ఆ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇది సోషల్ మీడియాలో అలాగే జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరు అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది అధికార పార్టీకి సంబంధించి. ఇప్పుడు తాజాగా ఈ వీడియో కూడా రిలీజ్ అవ్వడంతో బయటకు రావడంతో సో ఇది కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ వేడుకల్లో ఆయన బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. సో బర్త్డే వేడుకలు ప్రైవేట్ వేడుకలు అయినప్పటికీ కూడా ఆ వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ ఆయన మద్యం తాగటం కావచ్చు, తర్వాత వాళ్ళందరితో కలిసి పుట్టినరోజు వేడుకల్లో డ్యాన్స్ చేయడం కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా పూర్తిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ ఘటన మీద, ఎందుకంటే ఈ వీడియో పుట్టినరోజు వేడుకలు వారం రోజుల క్రితం జరిగాయి, తర్వాత ఈ వీడియో లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వీడియో లీక్ అవటం వెనక ఎవరు ఉన్నారనే దాని మీద అంతర్గతంగా ఆ ఎమ్మెల్యే అనుచరులు ఆరా తీస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీడియో అనేది మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా కావచ్చు, అలాగనే కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద టీడీపీ అధిష్టానం కూడా కొంత సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధమైనటువంటి వీడియోస్ బయటకు రావటం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే అది ప్రైవేట్ పార్టీ అయినప్పటికీ కూడా అలాంటి వీడియోలు బయటకు రావటం, అలాగే పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ కలిగే విధంగా ఉన్నాయని కూడా ఆ అధిష్టానం కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇప్పుడు మద్యం తాగుతున్నటువంటి, అలాగే షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇలాంటి వీడియోస్ అన్ని కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రామదాస్, రైట్, అంటే
రమారావు, సాధారణంగా ఇలాంటి వేడుకలు జరుగుతుంటాయి. ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ సరదాగా గడిపే సందర్భం ఉంటుంది. కానీ ఇందులో పార్టీ అధిష్టానం అంటే ఎందుకు సీరియస్గా తీసుకున్నట్లు, ముఖ్యంగా ఇది ప్రైవేట్ పార్టీగా చెప్తున్నారు. మరి అక్కడ ఏ వ్యవహారానికి సంబంధించి ఇది సీరియస్గా పరిగణించారు? సో ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఇక్కడ పుట్టినరోజు వేడుకలు కూటమి నేత బీజేపీ నేత అయినప్పటికీ కూడా ఇక్కడ మాజీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ఉన్నాడు. దీంతో పాటు ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ అనేది ముఖ్యం. సో ఇలాంటి వీడియోస్ బయటికి రావడం ఒక బ్యాడ్ మెసేజ్ పోయినట్టుంటుందని కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సోషల్ మీడియాలో అది విపరీతంగా స్ప్రెడ్ అవడంతో సో కొంత ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉందని కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. సో దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, ఈ వీడియో బయటికి రావడం వెనక కారణాలు ఏంటి, అంటే అక్కడ ఇంటర్నల్ గా ఏవైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీకి క్రియేట్ చేస్తుంది అన్న ఒక ఆలోచన అయితే మాత్రం అధిష్టానంలో ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, ఈ వీడియో బయటకు రావడానికి కారణం కావచ్చు, తర్వాత ఇతరత్ర మిగతా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇందులో పాల్గొంటారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా పార్టీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నరేంద్ర వర్మతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది రామదాస్. రైట్, అంటే రామారావు ఇప్పటికే ఇది మొన్న 11వ తారీఖున ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో బయటికి రావడం, అలాగే ఎమ్మెల్యేని ఇలా బ్లేమ్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందంటే కూడా ఆయన అంశాలు కొంతమంది చెప్తున్నారు. అంటే ఎవరు కావాలని చేస్తున్నారు, ఇప్పుడు ఈ వీడియోలు ఇప్పుడు బయటికి రావడం ఏంటి, ఇందులో తప్పేంటి, సరదాగా గడుపుతున్నారనే మాటలు అయితే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు మరి ఎవరు కావాలని ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తున్నారా? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఆ వారం రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది, సో ఆ వీడియో వారం రోజుల తర్వాత ఏదైతే బయటికి రావటం వెనక కొంత కుట్రకోణం దాగుందనే ఒక అనుమానం కూడా ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే నరేంద్ర వర్మని డీఫేమ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ఈ వీడియో లీకేజ్ కి పాల్పడ్డారన్న ఒక అనుమానం అయితే మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆయన అనుచరులు కూడా, ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్టీ, ఆయన కూటమికి సంబంధించినటువంటి బీజేపీ నేత, సో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇది ప్రైవేట్ కార్యక్రమం, పూర్తిగా అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ సో ఈ విధంగా ఎమ్మెల్యేని కావాలనే డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా వ్యవహరించారు. ఆ పార్టీలో పాల్గొన్నటువంటి కొంతమంది ఈ వీడియో లీకేజ్ వెనక ఉన్నారనేది ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అనుచరుల ఆరోపణ. అలాగనే ఎవరు లీక్ చేశారనే దాని మీద కూడా ఆ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకొని ఈ విధంగా డీఫేమ్ చేయాలనే చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రైవేట్ పార్టీ కాబట్టి అన్నిట్లో ఎటువంటి అధికారిక కార్యక్రమం కాదు, ఆయన ఏమి తప్పు చేయలేదు. కానీ ఇలాగా కావాలనే డీఫేమ్ చేయాలనే ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే అక్కడ ముందుగానే నరేంద్ర వర్మ వస్తున్నాడని తెలిసిన తర్వాత కావాలనే వీడియో తీసి వారం రోజుల తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా దీని వెనకైతే మాత్రం కొంతమంది ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళ బయట వ్యక్తుల ఎవరు ప్రమేయం ఉందన్న విషయం అయితే మాత్రం పూర్తిగా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఎవరు ఈ వీడియో రిలీజ్ చేశారో, ఈ వీడియో లీకేజ్ వెనక ఎవరు కుప్పడమన్న కోణంలో అయితే మాత్రం ఎమ్మెల్యే అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామారావు. ఎస్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వర్మతో కలిసి మందేసి చిందేస్తున్న దృశ్యాలవి. బాపట్ల పాండురంగాపురం బీచ్ వేదికగా ఈ వేడుకలు జరిగినట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జరిగింది ఈ ఘటన. 11వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆలస్యంగా ఇలాంటి వీడియోలు బయటకు రావడంతో కావాలనే బదనాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సీఎంఓ సీరియస్ అయింది. టీడీపీ నేత అలాగే ఎమ్మెల్యే అయినటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మపై ప్రస్తుతం టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. క్రమశిక్షణ మితిమీరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందంటూ పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.